మనం ఓడిసిన బియ్యపు సంచుల దగ్గర నుంచి మట్టి అనేది ఇప్పుడు గొల్లలాండెడ్ ఏరియా కానించి మీ ఏరియాలో ఏవి కన్స్ట్రక్షన్స్ మిథిలాపూర్ ఏరియాలో కానీ రమానింగ్ ఏరియాలో కానీ మీకు మట్టి దొరకకపోతే ఆ వార్డులో మట్టి అంతా తీసుకొచ్చి మన జీవీఎంసీ వెహికల్ పెట్టి ఒకసారి ఎక్కడో స్టాండ్ చేసి ఆ మట్టిని తీసుకొచ్చి ఇవ్వడం మీకు జరుగుతుంది. అదేవిధంగా విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ ఇంట్రెస్ట్గా ప్రతి సభ్యురాలు ప్రతి ఆర్పి కనీసం ఇప్పుడు ఎస్హెచ్జి లోన్ లాగా వీటిలా కాకుండా ఇది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. దీన్ని మనం ముందుగా నడిపించాలంటే మన నుంచే నడిపించాలి. మీకు ప్లేస్ లేదంటే మేడ మీద అన్నట్టు మన చెక్కల మీద పైన పెట్టిన మీరు వేసింది 3 గన్ని బ్యాగులు వేసిన మట్టి ద్వారా వచ్చిన మొక్కలు చూస్తేనే మనకు ఆనందం వేస్తుంది. దాని ద్వారా వచ్చిన గ్రోని మనం చూస్తే ఆ మాత్రం సార్ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు 30% గ్రీన్ టెర్రస్ ఉంది మన వైజాగ్లో. కానీ పొల్యూటెడ్ కంట్రీలో పొల్యూటెడ్ సిటీలో మనది టాప్ 10లో ఉంది. ఢిల్లీ, ముంబై, కలకత్తా అనుకుంటాం. ఈరోజు పేపర్లో వస్తుంది ఢిల్లీ పొల్యూషన్ చాలా అనారోగ్య రీతిలో ఉంది. అదేవిధంగా ముంబై కూడా ఉంది, కలకత్తా కూడా అలాగే ఉంది. మీరు లాస్ట్ టైం క్రికెట్ మ్యాచ్లు చూస్తే చాలామంది అక్కడ క్రాకర్స్ కూడా పేల్చడానికి ఒప్పుకోలేదు. రోజు రోజుకు మన సిటీని అలా తయారు చేయకుండా ఉండాలంటే ఆ నాంది మన నుంచే పడాలి. ఇది కూడా మీరు ఉద్యోగంగా భావించకండి, ఇది మన బాధ్యత. అంటే మన పిల్లలకి మనం అందిస్తున్న బాధ్యత. మనం పెంచడం చాలామందికి తెలియదు కాబట్టి ఎటువంటి స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి వాళ్ళతో కలిపి దీన్ని మన వాళ్ళు చేసిన ఉన్నారు కాబట్టి వీళ్ళతో టైఅప్ చేసి మనం ఈ మంత్లో క్రిస్మస్ లోపు మీకు ఏవేవి కావాలంటే మరి కుండీలు ఇవి మాత్రం నేను ఇవ్వలేను, సీడ్స్ మాత్రం రత్నం గారి ద్వారా వీళ్ళ ద్వారా మేము ప్రొక్యూర్ చేసి మంచి సీడ్స్ మీకు అందజేయడం జరుగుతుంది. ఈ మట్టి కావలిస్తే మట్టి మనం ఎక్కడి నుంచో తెచ్చి అంటే యాక్చువల్గా గొల్లలాండెడ్ సైడ్ నుంచి ఇవన్నీ పేడ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. దీన్ని మీరు బిఫోర్ ఫోటో తీయాలి, మీ టెర్రస్ ఎలా ఉంది. ఆఫ్టర్ దాన్ని మీరు ఎంతమంది ఆర్పీలు మొత్తం మీద జోన్ 2లో 130 మెంబర్స్ ఇంటూ 10 హౌస్ హోల్డ్. పోనీ 5 వేసుకోండి, పోనీ 10 మేము చేయలేమంటే 5 చేయండి. 10 అనుకుంటే 5కేనే వస్తాయి. 5 వీటిలో ప్రారంభించిన వాళ్ళు చేసి మాకు ఫోటోలు పెట్టకండి హోమ్ కంపోస్ట్ లాగా. అర్థమైందా? ఇది మార్పు స్పష్టంగా మన దగ్గర నుంచే రావాలి. మార్పు చేసామని మనం ఫీల్ అయితే చాలు, మనం ఎవరికి చెప్పవలసిన పని లేదు. మన అంతరాత్మ ఫీల్ అయితే చాలు. ఆ మార్పుని మీ నుంచే ప్రారంభించాలి. మీ దగ్గర ఇనాగ్రేషన్ చేద్దామని నా ఉద్దేశం. ఎందుకంటే మీ దగ్గర మిథిలాపూర్ కాలనీ ఉంది, ఎన్జిఓ కాలనీ ఉంది, ఆర్లో ఉంది. ఒక స్ట్రెచ్ మనం అనుకుంటే ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సార్ అన్నట్టు గోన్లో పెట్టి లేకపోతే తట్టలు కొనుక్కోను ఏదో చేసి, లేదంటే మన టీఎల్ఎఫ్ నుంచో ఒక 50 రూపాయలు ప్రతి హౌస్ హోల్డ్కి ఇవ్వడం, ఏది చేసినా మనలో మన తీర్మానాలు కదా. ఎన్నో పనికిమాల పనులకి చాలా విషయాలు ఖర్చు పెడుతుంటాం. అంటే అలాగ అనకూడదు, నేను ఒక హెచ్ఓడి